రాజు కొట్టేస్తా రెండే కదా రేపు పొద్దుగాల కొట్టేస్తా బాబు స్నేక్ బాబు కొట్టేస్తా రాజు రేపు కొట్టేస్తా సరే నేను జర బిజీ ఉన్నా నేను మళ్ళీ చేస్తా తర్వాత ఏంటమ్మి సార్ నా పేరు రమేష్ నీ పేరు మహేష్ సార్. నా పేరు మహేష్ నీ పేరు రమేష్. చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. ఇద్దరు పేర్లు బాగానే ఉన్నాయి కానీ ఇంతకీ స్టోరీ ఏంటి? ఓకే సార్ నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా అరే నీ అబ్బా అరే నువ్వైపోయిన నిప్పు ఇదేం బాధ నాకు ఎవరో ఒకరు చెప్పరు. సారీ సార్ నేను చెప్తా సార్. ఫస్ట్ సీను హీరో ఎంట్రీ. అవరా నేను చెప్తా సార్. హుస్సేన్ సాగర్ సెంటర్ నుంచి హీరో ఎగురుకుంటూ ఎగురుకుంటూ రామోజీ ఫిలిం సిటీలో ల్యాండ్ అవుతాడు సార్. క్లైమాక్స్ సార్ అది క్లైమాక్స్ కాదు, అది ఇంటర్వ్యూలు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏం చేయబోతున్నారా? హీరో హుసేన్ సాగర్ సెంటర్ నుంచి ఇట్లా ఎగురుకుంటూ ఎగురుకుంటూ రామోజీ ఫిలిం సిటీలో ల్యాండ్ అవుతారు అని అన్నారు. మరి ఈ సినిమాలో ఈ మధ్యలో ఈ కామెడీలు, ఈ డ్యాన్సు, హీరోయిన్, విలను, ఫైటింగ్స్ ఇవేం లేవా? సార్ హీరోయిన్ ఉంటుంది సార్. చాలా సెకలు ఉన్నారా నీలో? మలకాపురంలో మల్లెపూలు చుట్టుకొని ఉంటుంది సార్. అట్లా హీరో గారు వస్తారు సార్, ఏమో చూస్తా సార్, ఇద్దరు లేచిపోతారు సార్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. మహేష్ నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. రమేష్ అదేదో నువ్వు మంచిగా కరెక్ట్గా చెప్పు, నువ్వు చెప్పు. హీరో వస్తాడు సార్, మలక్పేటలో వచ్చి హీరోయిన్ తీసుకొని స్పైడర్ మ్యాన్ లెక్క గాల్లో ఎగిరిపోతాడు సార్. ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంత? 5 కోట్లు. మీ గాలి పాడుగాను ఏం గాలి స్టోరీ తీసుకొచ్చినారా? నా గాలి తీసేటట్టున్నారు మీరు ఇద్దరు. సార్ పోతుండే 2 కోట్లు చెప్తే అయిపోతుండే. నువ్వేరా ఆగం చేసింది.